పూజ ఎలా అయిందో ఈ వీడియోలో చూసేయండి. అలానే భవానీలో వచ్చిన తర్వాత పసుపు ఇంకా పారాని రాసి పూజ గదిలోకి తీసుకెళ్ళాం. పసుపు పారాణీలన్నీ నేను అక్క ఇద్దరం రాసామన్నమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. మంగళహారతి మాటలు అన్నీ చాలా బాగా జరిగాయి. చూసేయండి. జై జై పరాశక్తికి, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి, జై దుర్గా, జై జై దుర్గా, జై చండి, జై జై చండి, జై కాళీ, జై జై కాళీ, జై దుర్గా, జై జై దుర్గా, అమ్మవి దుర్గా, సాంబవి దుర్గా, సాంబవి దుర్గా, అమ్మవి దుర్గా, నవ్వుల తల్లి, పువ్వుల తల్లి, గజ్జల తల్లి, గాజుల తల్లి, గజ్జల తల్లి, గజ్జల తల్లి, గాజుల తల్లి, నవ్వుల తల్లి, పువ్వుల తల్లి, మా ఇంటికి వచ్చిన దుర్గమ్మ తల్లి, మా ఇంటికి వచ్చిన దుర్గమ్మ తల్లి. భవానికి జై, జై దుర్గా భవానికి జై, జై గాయత్రి దేవికి. ఇలా చిన్న భజన చేశారు. చిన్న భజన అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన భవానీలందరూ దండం పెట్టుకొని కొబ్బరికాయలు కూడా కొట్టారు. శంకరాయ మంగళం, శంకరాయ మనోహరాయ మంగళం, గురువార మంగళం, దత్తాత్రేయ మంగళం, ఓంకార మంగళం, శ్రీ దుర్గా మంగళం, శ్రీ దుర్గా మంగళం, నవదుర్గా మంగళం, నవదుర్గా మంగళం, శ్రీ దుర్గా మంగళం. జై దుర్గా భవానీకి జై, జై దుర్గా భవానీకి జై, జై దుర్గా భవానీకి జై, అమ్మకి ఆది పరాశక్తికి. ఇక్కడితో పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ భిక్ష ఎలా అయిందని నెక్స్ట్ వీడియోలో పెడతా. థ్యాంక్ యూ. బాయ్.